హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ ఫ్లవర్ ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అవుట్లైన్గా షుగర్ బీట్స్ వేసుకోవాలి. షుగర్ బీట్స్ వేసుకున్నాక అవుట్లైను తర్వాత లీవ్స్కి థ్రెడ్తో ఫిల్లింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అవుట్లైను ఫినిష్ చేసి ఫ్లవరు అవుట్లైన్ వేసాక చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ జర్దోసి ఉంటుంది కదా, జర్దోసి, ఈ జర్దోసి ఇది తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా స్టిచ్ చేసుకుంటే ఫ్లవర్ లుక్ బాగుంటుంది. ఈ లుక్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. అందుకే మనం ఎప్పుడైనా ఫ్లవర్ ఎత్తుగా రావాలి అనుకుంటే ఇలా జర్దోసి ఫిల్ చేసుకోవాలి. 2 సైడ్స్ జర్దోసి ఫిల్ చేద్దాం. ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత లీఫ్ ఫిల్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, జర్దోసి సన్నగా కాదు, ఇలా లావుగా ఉంటుంది. అది పెట్టుకుంటే ఎత్తు బాగా వస్తుందన్నమాట. చిన్నది కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇదైతే ఎత్తు బాగా వస్తుంది. లుక్ కూడా బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ మనము ఈ డిజైన్లోనే కాకుండా వేరేలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, జర్దోసి లైను ఫినిష్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, జర్దోసి లైన్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇగో ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా తీసుకొని లాంగ్ అండ్ షార్టే ఇలా చిన్న కట్ చేయాలి. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఇలా మొత్తం లీఫ్ అంతా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగనమాట. మొత్తం ఇలా ఫిల్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్లవరు రిచ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఫిల్ చేయాలన్నమాట. అటువైపు కూడా మళ్ళీ తీసుకొని ఇక్కడ నాట్ వేసేయాలి. నాట్ వేసేసి మళ్ళీ ఇటువైపు నుంచి తీసుకోవాలి. తీసుకున్నాక ఇలా ఫినిష్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందో లీఫ్ షేపు చాలా బాగా వస్తుంది. మీకు ఒకవేళ ఇలా షేపు రాదు అనుకుంటే బయట అవుట్లైన్ కూడా గీసుకోవచ్చు ఫ్రెండ్స్. అవుట్లైన్ ముందు గొలుసుతో స్టిచ్ చేసి మళ్ళీ ఫిల్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. చూడండి, లీఫ్ ఫినిష్ అయిపోయింది.
చూడండి ఫ్రెండ్స్. నాటేసేద్దాము. చాలా బాగుంటుంది డిజైను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లీఫ్ థ్రెడ్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ లీవ్స్ వేసుకున్నాము. వీటిని గ్లాస్ బీడ్స్ అంటారు ఫ్రెండ్స్. గ్లాస్ బీడ్స్. వీటిని ఇలా తీసుకొని ఒక లీఫ్ షేప్లో స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. లీవ్స్ ఈ గ్లాస్ బీడ్స్ లుక్ బాగుంటాయి ఫ్రెండ్స్. కాకపోతే చాలా చిన్నగా ఉంటాయి, జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. లీవ్స్ చూడండి ఫ్రెండ్స్, డిజైన్ ఎంత రిచ్గా వస్తుందో. ఇది ఇలా లీప్స్ చేసుకున్న తర్వాత నాటేసుకోవాలి ఫ్రెండ్స్. నాటు ఎప్పుడు 2 వేసుకోవాలి. ఒకటేస్తే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే నాటు ఎప్పుడు ఒకటేసుకోవాలి. తర్వాత ఇలా ఒకటి గ్యాప్కి ఇలా ఒకటి ఇచ్చి ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా. తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలాగే ఫిల్ చేయాలి. చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, షుగర్ బీట్స్ తీసుకొని అవుట్లైన్స్ షేప్ ఇవ్వాలి. చూడండి అవుట్లైన్ ఇవ్వాలి. అవుట్లైన్ బీట్ ఇస్తే చాలా బాగుంటుంది డిజైను. చూడండి ఇచ్చిన తర్వాత మళ్ళీ నాటేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైను మనం నెక్ అవుట్లైన్ థ్రెడ్ ఇచ్చుకొని బ్యాక్ సైడ్ ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ 2mm బీట్స్ ఉన్నాయి కదా, ఈ బీట్స్ చూడండి. ఈ బీట్స్ ఇలా తీసుకొని ఇలా అవుట్లైన్ స్టిచ్ చేయాలి. ఇలా అంతా ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. చూడండి ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం రౌండ్గా వచ్చేస్తుంది.
చూడండి. చూడండి ఫ్రెండ్స్, పూసలన్నీ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ షుగర్ బీట్స్తో లైన్ వేసుకోవాలి. షుగర్ బీట్స్తో లైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా మిడిల్లో ఆ గ్యాప్లో ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఎంత గ్యాప్ ఉందో అక్కడ వరకు వేసుకోవాలి. వేసుకొని నాటేసేయాలి. ఇలా నాటేసి అలాగే ఇటువైపు కూడా షుగర్ బీట్స్ లైన్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇంటి దగ్గరే ఉండి మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో తీసి పెడతాను. మీకు బాగా అర్థమయ్యేలాగా వీడియో తీసి పెడతాను. ఎవరన్నా నేర్చుకోవాలి అనుకుంటే ఇంటి దగ్గరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో తెలియజేయండి మీకు కావాలి, ఏ డిజైన్ కావాలన్నా అడగండి, చేసి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లైన్ కూడా పూర్తయిపోయింది కదా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అవుట్ లైన్ ఇచ్చుకున్నాము. థ్రెడ్ చూడండి ఫ్రెండ్స్, థ్రెడ్, ఈ థ్రెడ్ నెంబర్ చూడండి 753. ఈ థ్రెడ్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అవుట్లైన్కి గొలుసు ఇలా అవుట్లైన్ ఇచ్చుకోవాలి. చూడండి, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలి మగ్గం వరకు పర్ఫెక్ట్గా అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నేను బాగా అర్థమయ్యేలాగే తీసి పెట్టడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అవుట్లైన్ ఇస్తుంటే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లైన్ ఇస్తే ఫినిషింగ్ చూడండి. ఎలా ఉందో ఇలాగా చూడండి ఫ్రెండ్స్. ఇలా అవుట్లైన్ ఇస్తే బాగుంటుంది. చూడండి, ఇలా అన్నమాట అవుట్లైన్ ఇచ్చుకోవాలి. అవుట్లైన్ ఇచ్చుకుంటే ఫ్లవర్ కూడా బాగా లుక్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నా డిజైన్ నచ్చితే ఫ్రెండ్స్ కామెంట్లో తెలియచేయండి. నచ్చకపోయినా తెలియచేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,